2025 మెగా ఆక్షన్లో మార్క్యూ సెట్ ప్లేయర్స్ సెట్ 1 అండ్ సెట్ 2 కంప్లీట్ అయింది. కేఎల్ రాహుల్కు భారీ షాక్ తగిలింది. కేవలం 14 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని కొనుక్కుంది. అంటే కేఎల్ రాహుల్ చాలా ఎక్కువకు పోతాడని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ 14 కోట్లకు కొనుక్కోవడం అంటే ఢిల్లీ క్యాపిటల్స్ జాక్పాట్ కొట్టినట్టే. ఎందుకు కేఎల్ రాహుల్ అంత తక్కువకు అమ్ముడుపోయాడు? ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ డబుల్ జాక్పాట్ కొట్టింది. మొహమ్మద్ షమీని 10 కోట్లకు కొనుక్కుంది. గుజరాత్ టైటాన్స్ ఆర్టీఎం యూజ్ చేయలేదు. సో ఆక్షన్ ఎలా జరిగిందో క్లియర్ గా తెలుసుకుందాం. సెట్ 1 అండ్ సెట్ 2 ప్లేయర్స్ గురించి. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ లైవ్ అప్డేట్స్ మనం మన టెలిగ్రామ్ ఛానల్లో ఫాస్ట్ గా ఇస్తున్నాము. మినిట్ టు మినిట్ డిస్క్రిప్షన్ బాక్స్ లో తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది. వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. హర్షదీప్ సింగ్ తో ఐపీఎల్ ఆక్షన్ అన్నది మొదలైంది ఈ సంవత్సరం. అతను 18 crores కి అమ్ముడుపోయాడు. ఆర్టీఎం యూజ్ చేసి పంజాబ్ కింగ్స్ అతన్ని కొనుక్కుంది. ఇక నెక్స్ట్ గుజరాత్ టైటాన్స్ కగిసో రబాడాను 10.75 crores కి కొనుక్కుంది. ఇక ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ 26.75 crores కి అమ్ముడుపోయాడు పంజాబ్ కింగ్స్ కి. సో ఇప్పుడు అతనే పంజాబ్ కింగ్స్ కెప్టెన్. ఇక తర్వాత జాస్ బట్లర్ గుజరాత్ టైటాన్స్ కొనుక్కుంది 15.75 crores కి. ఇక ఆ తర్వాత మిచెల్ స్టార్క్ ఢిల్లీ క్యాపిటల్స్ కి అమ్ముడుపోయాడు 11.75 crores కి. ఇక తర్వాత రిషబ్ పంత్ అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ అయ్యాడు ఐపీఎల్ హిస్టరీలోనే. 27 crores పెట్టి లక్నో సూపర్ జెయింట్స్ కొనుక్కుంది. యాక్చువల్ గా రిషబ్ పంత్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్టీఎం ట్రై చేసింది. బట్ ప్రైస్ ఎక్కువ చెప్పేసరికి లక్నో సూపర్ జెయింట్స్ ఇక వాళ్ళు ట్రై చేయలేదు. ఇక నెక్స్ట్ మొహమ్మద్ షమి ఎస్ఆర్హెచ్ కి కేవలం 10 కోట్లు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. గుజరాత్ టైటాన్స్ ఎందుకు ఆర్టీఎం యూజ్ చేయలేదు? మేబీ ఫిట్నెస్ ఇష్యూస్ అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. ఇక నెక్స్ట్ డేవిడ్ మిల్లర్ లక్నో సూపర్ జెయింట్స్ కి వెళ్ళాడు 7.50 crores కి. ఇక తర్వాత యుజ్వేంద్ర చాహల్ ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు. 10 to 15 crores అనుకుంటే 18 crores కి అమ్ముడుపోయాడు పంజాబ్ కింగ్స్ కి. ఈ అప్డేట్ మనం చెప్పాము. ఈ సంవత్సరం యుజ్వేంద్ర చాహల్ ఖచ్చితంగా ఎక్కువగా అమ్ముడుపోతాడని చెప్పి అదే జరిగింది. ఇక మొహమ్మద్ సిరాజ్ కోసం ఆర్సీబీ పెద్దగా ఆసక్తి చూపించలేదు. గుజరాత్ టైటాన్స్ కొనుక్కుంది 12.25 crores కి. బట్ లియామ్ లివింగ్స్టన్ ని ఆర్సీబీ కొనుక్కుంది 8.75 crores కి. దీన్ని బట్టి చూస్తే ఇక వాళ్ళు గ్లెన్ మ్యాక్స్వెల్ ని ట్రై చేయకపోవచ్చు. కేఎల్ రాహుల్ ని ఢిల్లీ క్యాపిటల్స్ ఎందుకు అంత తక్కువ కొనుక్కుంది అంటే స్ట్రైక్ రేట్ ఇష్యూస్ అని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే ఐపీఎల్ లో స్ట్రైక్ రేట్ ఉండాలి. ఆ స్ట్రైక్ రేట్ ని కేఎల్ రాహుల్ రెగ్యులర్ గా మెయింటైన్ చేయలేకపోతున్నాడు. కొన్ని పిచ్చెస్ పైన ఎక్కువ స్ట్రగుల్ అవుతున్నాడు. ఇదే అతని కొంప ముంచింది అంటున్నారు. సో సెట్ 1 అండ్ సెట్ 2 లిస్ట్ ఇదే అనమాట. మనం టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంది. వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి.